గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. మనం క్యూబర్నెటిస్ డిస్కస్ చేయడం స్టార్ట్ చేసాం కదా లాస్ట్ 2 days నుంచి. జస్ట్ 2 sessions అయ్యాయి, మీరేమి వరీ అవ్వద్దు. క్యూబర్నెటిస్ లో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాం. మోస్ట్లీ అన్ని కాన్సెప్ట్స్ మీరు యాక్చువల్ గా రియల్ ప్రాజెక్ట్స్ లో చేసేదానికంటే ఎక్కువే ఇక్కడ చేస్తాం. క్యూబర్నెటిస్ వాల్యూమ్స్ కానీ, క్యూబర్నెటిస్ ఇనిట్ కంటైనర్స్ కానీ, డిప్లాయ్మెంట్స్ కానీ, డీమన్ సెట్స్, ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇంగ్రెస్ కంట్రోలర్ ఇవన్నీ. ఓకే, ఇవి రియల్ ప్రాజెక్ట్స్ లో మీకు చేసే ఆపర్చునిటీ కానీ ఛాన్స్ కూడా రాదు. అవన్నీ ఇక్కడ చేస్తాం ఫ్రమ్ ద స్క్రాచ్. బట్ అట్లీస్ట్ కొన్ని సెషన్స్ ఓపిక్ గా ఉండండి, ఎందుకంటే మనం క్యూబర్నెటిస్ గురించి అర్థం చేసుకోవాలి కదా, ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది. సో మీరు ఇంకా అది చెప్తారా ఇది చెప్తారా అన్నట్లు అనుకోవద్దు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కన్వే చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ప్రెసెంట్ పైన ఫోకస్ చేయండి. మనం ప్రెసెంట్ డిస్కస్ చేస్తున్న రిసోర్సెస్ మీకు క్యూబర్నెటిస్ ఆల్రెడీ ఐడియా ఉంటే ఇట్ ఈస్ ఓకే. ఓకే, మనం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేది కొన్ని సెషన్స్ తర్వాత వస్తాయి. ఓకే, సో మనం లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో క్యూబర్నెటిస్ అడ్వాంటేజెస్ చూసాం, క్యూబర్నెటిస్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, ఇన్స్టాల్ చేసిన తర్వాత నేమ్ స్పేస్ అంటే ఏంటో చూసాం. ఐసోలేటెడ్ ప్రాజెక్ట్ స్పేస్ అంతా ఇది. సో ఇక్కడ మన రిసోర్సెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ VPC లాగా. VPC లో మన రిసోర్సెస్ లైక్ EC2లు, రౌట్ టేబుల్స్, సెక్యూరిటీ గ్రూప్స్, ఇవన్నీ ఎలా అయితే క్రియేట్ చేసామో ఇక్కడ కూడా అంతే. ఇది మనకు అలొకేట్ చేసిన నేమ్ స్పేస్ అనమాట. దీని లోపల మనకు కావాల్సిన రిసోర్సెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏం రిసోర్సెస్ చూసాం? పాడ్ చూసాం, స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఇన్సైడ్ Kubernetes. Pod can have multiple containers. Okay, all containers inside the pod share the same network space and storage. ఓకే, సో పాడ్ లో మనం డిఫరెంట్ ఆప్షన్స్ చూసాం, లైక్ లేబుల్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, అండ్ దెన్ annotations, రిసోర్స్ ని ఎలా అలొకేట్ చేయాలి. ఓకే, కంటైనర్స్ కి కాన్ఫిగ్ మ్యాప్ చూసాం, కాన్ఫిగ్ మ్యాప్ ని పాడ్ కి ఎలా రిఫర్ చేయాలి. సీక్రెట్స్ చూసాం, సర్వీసెస్ చూసాం. మెయిన్ గా సర్వీసెస్ ఎందుకు? ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ pod to pod communication and load balancing in the pods, so we can use services. There are three types of services: cluster IP, node port, and load balancer. Cluster IP is a default service. Okay, only works within the Kubernetes. If you want to expose your application to the outside world, you have to use either node port or load balancer. If you use node port, Kubernetes opens that specific port on each and every worker node. మనం చూసాం కూడా ఎలా అది తీసుకెళ్తుంది అనేది. ఓకే, సో ఒక పాడ్ ఇంకొక పాడ్ తో కనెక్ట్ అవ్వాలి అంటే యాక్చువల్ గా IP అడ్రస్ కావాల్సి వస్తుంది. IP అడ్రస్ అనేది టెంపరీ కాబట్టి Kubernetes అండ్ కంటైనర్స్ లో వీఆర్ అటాచింగ్ పాడ్స్ విత్ ద సర్వీసెస్. ఇక్కడ సర్వీస్ అనేది DNS లాగా కూడా యూజ్ అవుతుంది. సో యూ కెన్ సే 3 uses ఫర్ సర్వీస్: లోడ్ బ్యాలెన్సింగ్, అండ్ దెన్ పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్, DNS. యూ కెన్ సే DNS. ఓకే, నోట్ పోర్ట్ వచ్చినప్పుడు యూజర్ నుంచి రిక్వెస్ట్ మనకి ఫస్ట్ ఎనీ సర్వర్ IP అడ్రస్ నోట్ పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అది క్లస్టర్ IPకి వెళ్తుంది, క్లస్టర్ IP నుంచి పాడ్కి వెళ్తుంది. సో లోడ్ బ్యాలెన్సర్ వర్క్స్ విత్ క్లౌడ్ ప్రొవైడర్స్. యాక్చువల్లీ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ వర్కబుల్ ఇన్సైడ్ ద ఆన్-ప్రెమైస్ ఆల్సో, బట్ దట్ నీడ్ లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్. బట్ గ్రాంటెడ్ గా ఏంటి అంటే క్లౌడ్ ప్రొవైడర్స్ లో వర్క్ అవుతుంది లోడ్ బ్యాలెన్సర్. మీరు లోడ్ బ్యాలెన్సర్ ఇచ్చినప్పుడు ఒక లోడ్ బ్యాలెన్సర్ ఓపెన్ అవుతుంది. ఆ లోడ్ బ్యాలెన్సర్ నుంచి లైక్ లిజనర్ మనకు తెలుసు పోర్ట్ నెంబర్ 80 బై డిఫాల్ట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ కెన్ చేంజ్. పోర్ట్ నెంబర్ 80 నుంచి నోట్ పోర్ట్ కి వెళ్తుంది, నోట్ పోర్ట్ నుంచి క్లస్టర్ IP నుంచి పాడ్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ వి డిస్కస్డ్ యెస్టర్డే అబౌట్ సర్వీసెస్. సో సర్వీసెస్ పాడ్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాయి? Here labels are used as selectors. Okay, సర్వీస్ లో ఏమైతే లేబుల్స్ మెన్షన్ చేశారో అవి డెఫినెట్లీ పాడ్ లో ఉండాలి.
Okay. సో ఇప్పటి వరకు మనం వీటిపైన డిస్కస్ చేసాం. నౌ వి విల్ గో ఫర్దర్. సో మీకు మల్టిపుల్ పార్ట్స్ కావాలి అంటే ఎలా ఒక అప్లికేషన్? ఇప్పుడు నాకు వచ్చే ట్రాఫిక్ కి ఒక పార్ట్ సరిపోదు. ఓకే, ఐ వాంట్ టు మేక్ మల్టిపుల్ పార్ట్స్. హౌ కెన్ ఐ డూ దట్? నేను ఇదే ఇంకొకసారి రన్ చేస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంకొకసారి రన్ చేస్తే ఐ విల్ గెట్ ద ఎర్రర్ కదా. సో అప్పుడు నేను ఇంకొక ఆప్షన్ ఏంటి, పాడ్ నేమ్ చేంజెస్ చేసి అవే లేబుల్స్ పెట్టి ఐ కెన్ రన్ ఇట్ అగైన్ సో దట్ సర్వీస్ కెన్ కనెక్ట్ టు ద సేమ్ పాడ్. బట్ అలా మాన్యువల్ గా చేయడం కంటే ఓకే, వీ హ్యావ్ ఎ సొల్యూషన్ కాల్డ్ రెప్లికా సెట్. రెప్లికా సెట్ అనే దాంట్లోనే మనకు మీనింగ్ కన్వే అవుతుంది. మీరు ఒక పాడ్ కి మల్టిపుల్ రెప్లికాస్ కావాలనుకున్నప్పుడు, ఏ సెట్ ఆఫ్ రెప్లికాస్ కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ రెప్లికా సెట్. Okay, so simple. Let us write it. Replica set dot Amex. It's signed replica set. Okay, ఈ వర్షన్ వచ్చేసి apps/v1 లో ఇచ్చారు. ఓకే, వర్షన్ ఎందుకంటే అన్ని రిసోర్సెస్ ని తీసుకెళ్లి ఒకే వర్షన్ లో వేయకుండా వాళ్ళు కొన్ని గ్రూపింగ్ చేసి కొన్ని రిసోర్సెస్ ని v1 లో ఇద్దాం, కొన్ని రిసోర్సెస్ ని apps/v1 అట్లా గ్రూపింగ్ చేసి అట్లా చేశారనమాట, ఈజీ మెయింటెనెన్స్ కోసం అంతే. సో ఇక మెటా డేటా నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంజినిక్స్ రెప్లికా సెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అండ్ దెన్ లేబుల్స్. సో ఇది కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నేను ఎంజినిక్స్ అనుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ యాప్ ఫ్రంట్ ఎండ్ web tier. Okay, so these labels are replica set labels. Okay, so ఇక్కడ స్పెక్ వచ్చి చూడండి, ఎన్ని రెప్లికాస్ కావాలి? 3 రెప్లికాస్ కావాలి. సెలెక్టర్ ఇక్కడ నుంచి వచ్చిందే చూసారా, దిస్ ఈస్ పాడ్ డెఫినిషన్ ఇంటర్నల్. సో పాడ్ ఈస్ సబ్సెట్ ఆఫ్ రెప్లికా సెట్. ఈ పాడ్ డెఫినేషన్ పైనే టెంప్లెట్ అనేది ఉంది, పాడ్ టెంప్లెట్ అనమాట. మెటా డేటా, లేబుల్స్, స్పెక్, మీ కంటైనర్ నేమ్ ఏంటి, ఇమేజ్ నేమ్ ఏంటి, దిస్ ఇస్ పాడ్ డెఫినేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ లేబుల్స్ ఏంటి అంటే ఈ రెప్లికా సెట్ వెళ్ళి పాడ్ ని ఎలా కనెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవే లేబుల్స్ యూస్ చేస్తాను యూనిఫార్మిటీ కోసం. ఇవే లేబుల్స్ ఇక్కడ ఉన్నప్పుడు రెప్లికా సెట్ ఏం చేస్తుందంటే సెలెక్టర్ మ్యాచ్ లేబుల్స్, ఈ లేబుల్స్ ఏ పాడ్ అయితే ఉన్నాయో వాటిని ఇది 3 రెప్లికాస్ లాగా క్రియేట్ చేస్తుంది. ఓకే, సో replica set use these labels to find the pods for creating desired number of replicas. Okay,
సో పాడ్ అనేది రెప్లికా సెట్ లో సబ్సెట్ కాబట్టి నేను మళ్ళీ ఏపీఐ వర్షన్ కైండ్ అలాంటివన్నీ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఇది క్రియేట్ అయిందమ్మా. సో ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. Clone page resources kubectl apply -s 15 replica set. kubectl get replica set. ఓకే, nginx క్రియేట్ అయింది, మనకు 3 కావాలి. ఓకే, అది 3 క్రియేట్ చేసింది, 3 రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం kubectl get pods ఇచ్చామంటే సో రన్నింగ్. పాడ్ కి నేమ్ మనం ఏమైనా ఇచ్చామా? సో రెప్లికా సెట్ ఏం చేస్తుందంటే రెప్లికా సెట్ నేమ్ హైఫన్ ఒక ర్యాండమ్ 5 డిజిట్ తీసుకుంది క్యారెక్టర్స్. ఓకే, సో పాడ్ నేమ్ ఏమొస్తుంది ఇక్కడ? పాడ్ నేమ్ ఈక్వల్ టు రెప్లికా సెట్ నేమ్ హైఫన్ ర్యాండమ్ 5 డిజిట్స్. ఓకే, పాడ్ నేమ్స్ క్లాష్ అవుతుంది. మీరు ఒకరికి డిలీట్ చేశారనుకోండి, kubectl delete pod, రెప్లికా సెట్ ఏం చేస్తుంది? వెంటనే ఇంకోటి క్రియేట్ చేస్తుంది. చూడండి 4 seconds బ్యాక్. అంటే మీరు జస్ట్ డిలీట్ అయ్యి చూసే లోపల వెంటనే ఇంకోటి క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అది రెప్లికా సెట్ రెస్పాన్సిబిలిటీ. రెప్లికా సెట్ కి మనం ఏం చెప్తాం? 3 పాడ్స్ ని కంటిన్యూస్ గా రన్నింగ్ లో ఉంచమని చెప్పాం. బై మిస్టేక్ వల్ల కానీ బై సమ్ రీజన్స్ ఇఫ్ సంథింగ్ ఇస్ డిలీటెడ్ పాడ్ అనేది వెంటనే రెప్లికా సెట్ దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఇమీడియట్ గా ఇంకోటి క్రియేట్ చేస్తుంది. ఓకే, మనం చూసే లోపలే అయిపోతుంది. Oh, 3, 2, 1. Watch kubectl get pods. ఇప్పుడు ఇంకోసారి డిలీట్ చేశానంటే చూడండి, అసలు మనం ఫైండ్ అవుట్ చేసే లోపలే ఒకటి డిలీట్ అయిపోయింది, వెంటనే ఇంకోటి క్రియేట్ అయిపోయింది. సో దిస్ ఇస్ లైక్ హై అవైలబిలిటీ ఫీచర్ కదా మనకు క్యూబర్నెటిస్ లోంచి వచ్చేది. దట్ ఈస్ అబౌట్ రెప్లికా సెట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ దిస్ ఇస్ అవర్ అప్లికేషన్ వర్షన్ అనేది చేంజ్ అవుతుంది కదా ఎవ్రీ టైం. సో మీరు కొత్తగా అప్లికేషన్ లో చేంజెస్ చేసినప్పుడు కొత్త వర్షన్ ని మనం డిప్లాయ్ చేయబోతాం. కొత్త వర్షన్ ని మనం డిప్లాయ్ చేయాలి అంటే ఇక్కడ వర్షన్ నేమ్ మార్చాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ అనదర్ వర్షన్. సో మనం ఏం చేస్తున్నామంటే మన డెవలపర్స్ కొన్ని చేంజెస్ చేశారు, మన వర్షన్ నేమ్ ని ఇక్కడ చేంజెస్ చేసాం. వర్షన్ నేమ్ ని చేంజెస్ చేసి మనం ఇక్కడ పుష్ చేసినప్పుడు kubectl apply -s 15 replica set.
kubectl get pods చేంజ్ అయ్యాయా pods? సో రెప్లికా సెట్ ఏంటి అంటే మీరు వర్షన్ చేంజెస్ చేస్తే అదేం చేయదు. సో దాని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి నెంబర్ ఆఫ్ డిజైర్డ్ పాడ్స్ ని కంటిన్యూస్ గా రన్నింగ్ లో ఉంచడం. దట్ ఈస్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రెప్లికా సెట్. బట్ మీరు ఇమేజ్ నేమ్ చేంజెస్ చేసినంత మాత్రాన మళ్ళీ అది రీక్రియేట్ చేయదు అనమాట. ఓకే, సో మనకు డిప్లాయ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? when there are changes in application, ఇదే కదా. We need to release new version. ఓకే, సో న్యూ వర్షన్ అప్పుడు ఏం చేస్తాం? delete old application, download new application, run the application. ఇదే కదా చేస్తాం డిప్లాయ్మెంట్ అంటే. సో ఇది ఆటోమేటిక్ గా పర్ఫామ్ అవడానికి మనకు క్యూబర్నెటిస్ సేమ్ డిప్లాయ్మెంట్ అనే ఒక రిసోర్స్ ఇచ్చింది అన్నమాట. సో ఈ డిప్లాయ్మెంట్ అనే రిసోర్స్ సో ఈ డిప్లాయ్మెంట్ అనే రిసోర్స్ దేనికంటే మీరు ఎప్పుడైనా మీ అప్లికేషన్ రిలీజెస్ లో పార్ట్ గా అప్లికేషన్ వర్షన్ కానీ చేంజెస్ చేసినప్పుడు ఈ డిప్లాయ్మెంట్ రిసోర్స్ ని రన్ చేస్తే ఈ డిప్లాయ్మెంట్ ఓల్డ్ పార్ట్స్ ని డిలీట్ చేసి కొత్త పార్ట్స్ ని అప్డేట్ చేస్తుంది అనమాట. రోలింగ్ అప్డేట్ స్లోగా. అది చూద్దాం మనం. నేను ఇప్పుడు ఇది కాపీ చేస్తున్నా. సో ఐ విల్ డిలీట్ దిస్ kubectl delete -f16. Okay. So now we will work on deployment. నా డిప్లాయ్మెంట్ నేమ్ nginx. మీరు మళ్ళీ nginx-deployment అని ఇవ్వాల్సిన అవసరం లేదు. జనరల్ గా నో నీడ్ టు రిపీట్ ద టైప్ ఆఫ్ ద రిసోర్స్. లేబుల్స్ జస్ట్ యాప్ nginx అనేది బాగుంటది కాబట్టి లెట్ us have here front end also. ఇంకోటి పెడుతున్నా పర్పస్ డిప్లాయ్మెంట్స్ అని ఇస్తున్నాం. ఇది డిప్లాయ్మెంట్ రిసోర్స్ యొక్క లేబుల్స్ ఇవి. ఓకే, సో ఇక్కడ కూడా స్పెక్ రెప్లికాస్ అన్నాను. సో ఐ కెన్ సే replica set is subset of deployment. Okay, సో ఇప్పుడు నేను ఒక చిన్న డయాగ్రామ్ గీయాలి అంటే నిన్న సర్వీసెస్ లాగా pod is a subset of replica set. మీరు రెప్లికా సెట్ క్రియేట్ చేస్తే pod క్రియేట్ చేసినట్టే. ఓకే, అండ్ దెన్ డిప్లాయ్మెంట్. మీరు డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే రెప్లికా సెట్ క్రియేట్ చేసినట్టు అండ్ పాడ్ కూడా క్రియేట్ చేసినట్టు. ఓకే, సో దీనిపైన ఒక మీమ్ కూడా ఉంది. పాడ్ రెప్లికా సెట్ డిప్లాయ్మెంట్ మీమ్. పాడ్ లోపల కంటైనర్. ఆబ్వియస్లీ పాడ్ క్రియేట్ చేస్తే కంటైనర్ క్రియేట్ చేశారు.
ఓకే. సో ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ రన్ చేద్దాం. సో ఇవే లేబుల్స్ వాడదాం. జస్ట్ రెప్లికా సెట్ బదులు డిప్లాయ్మెంట్ ఉంది అంతే, చేంజ్ అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. మీరు ఒక డిప్లాయ్మెంట్ యామెల్ కూడా ఇంటర్వ్యూస్ లో రాయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే సింపుల్ గా ఇంటర్వ్యూస్ లో పాడ్ డెఫినేషన్ రాయమనకుండా డిప్లాయ్మెంట్ అడగొచ్చు. ఎందుకంటే మనం ప్రాజెక్ట్స్ లో పాడ్ అనేది ఎప్పుడు డైరెక్ట్ గా యూజ్ చేయం, ఓన్లీ డిప్లాయ్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. Cool. kubectl apply -s deployment.m kubectl get deployment. మనకు nginx డిప్లాయ్మెంట్ రెడీగా ఉంది, 3x3 రెడీగా ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి. kubectl get rs replica set షార్ట్ కట్. సో ఇప్పుడు ఏమొచ్చింది అక్కడ అని మనం ఇచ్చాము రెప్లికా సెట్ కి. సో రెప్లికా సెట్ ఈస్ పార్ట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ కాబట్టి డిప్లాయ్మెంట్ రిసోర్స్ ఫస్ట్ రెప్లికా సెట్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, విత్ డిప్లాయ్మెంట్ నేమ్ -random digits. ఓకే, ఇప్పుడు kubectl get pods ఇచ్చాను. సో ఇప్పుడు రెప్లికా సెట్ -random digit దట్ ఈస్ pod. ఓకే, మనం ప్రాజెక్ట్స్ లో ఏంటి అంటే పాడ్ అనేది డైరెక్ట్ గా రాయమన్నమాట. ఎందుకంటే మీరు అప్డేట్ చేయాల్సి వచ్చినప్పుడు మొత్తం మాన్యువల్ గా చేయాల్సి వస్తుంది పాడ్ అయితే. అదే డిప్లాయ్మెంట్ అనుకోండి, సో ఆటోమేటిక్ గా మీరు జస్ట్ అప్లై కొట్టారంటే మొత్తం అదే హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, సో మన డెవలపర్స్ వస్తారు, వాళ్ళు కొన్ని చేంజెస్ చేస్తారు, కొత్త వర్షన్ రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ అనే వర్షన్ రిలీజ్ చేశారు. ఓకే, వాళ్ళు ఇప్పుడే మనకి ఏం చెప్తారు, ఓకే డిప్లాయ్మెంట్ చేయండి. డిప్లాయ్మెంట్ చేయండి అంటే మీనింగ్ ఏంటి, ఓల్డ్ వర్షన్ రిమూవ్ చేసి కొత్త వర్షన్ రన్ చేసి మేక్ షూర్ అప్లికేషన్ ఇస్ రన్నింగ్ కదా. ఓకే, సో నౌ ఆర్ ఎల్స్ ఇది మనం పర్ఫెక్ట్ గా చేసి చూద్దాం అనుకుంటే లెట్ us క్రియేట్ వన్ డాకర్ ఫైల్. ఇందులో చేద్దాం మనం చూడాలి అనుకుంటే డాకర్ ఫైల్ ఫ్రమ్ nginx తీసుకుంటున్నాను. రన్ rm -rs/usr share nginx /html/index.html రిమూవ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఒక index.html పెట్టుకుందాం మనం. సింపుల్ గా h1 hello this is version 1. ఓకే, సో ఇది మన HTML. దీన్ని కాపీ చేస్తున్నాం. కాపీ index.html. ఓకే, దట్స్ ఆల్. సో దీన్ని మనం మన డాకర్ హబ్ లోకి పుష్ చేసి we will test it how the deployment behaves in it. cd docker files. సో ఇది చూడండి, మనం ల్యాప్టాప్ లో డాకర్ ఫైల్స్ డెవలప్ చేసి బిల్డ్ చేసి
డాకర్ హబ్ కి పుష్ చేయాలి ఫస్ట్ స్టెప్, కస్టమ్ ఇమేజెస్ అయితే. ఓకే, నేను గిట్హబ్ కి పుష్ చేశాను. నౌ ఐ నీడ్ టు build the images. Git clone cd docker files bd deployment command docker build -t join DevOps / deployment అని ఇస్తున్నా :1.0. ఓకే, docker login -u join DevOps password. So now we will push it. Docker push. ఓకే, సో ఇమేజ్ అనేది మనకు డాకర్ హబ్ కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ ఇమేజ్ ని ఎలా రన్ చేయాలి అనే దానికి మనం ఒక మేనిఫెస్ట్ ఫైల్ రాయాలి. సో ఆ మేనిఫెస్ట్ ఫైల్ వచ్చేసి దిస్ ఇస్ ద వన్, Kubernetes resources. సో ఇప్పుడు మన ఇమేజ్ వచ్చేసి ఏంటిది, join DevOps / Nginx :1.0. ఓకే, దిస్ ఈస్ అవర్ ఇమేజ్. మనం దీన్ని ఈ అప్లికేషన్ ని ఇంటర్నెట్ లో ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, what you do to expose your application running in Kubernetes to the internet. సో మనకు సర్వీస్ లో ఎయిదర్ నోట్ పోర్ట్ ఆర్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయాలి. ఓకే, సో మనం లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేద్దాం. లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా నోట్ పోర్ట్ కూడా క్రియేట్ అవుతుంది. The node port or load balancer, we are using load balancer. పోర్ట్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని పోర్ట్స్ ఓపెన్ చేయకుండా ఒక స్పెసిఫిక్ పోర్ట్ ఓపెన్ చేయడానికి. సో ఈ సెలెక్టర్స్ ఏంటి, పాడ్ సెలెక్టర్స్ కదా, పాడ్ లో ఏమైతే ఇచ్చామో అవే ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో Nginx సర్వీస్ అని ఇస్తున్నాం. లోడ్ బ్యాలెన్సర్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. బట్ మనం ఈ 30,007 ని ఓపెన్ చేయాలి. సో మీరు ఇన్స్టెన్సెస్ లోకి వెళ్ళి ఎనీ ఇన్స్టెన్స్ సెక్యూరిటీ గ్రూప్, ఒకే సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసి ఉంటాం కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ లోపలికి వెళ్ళి ఈ సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేసి 30,007 అనేది యాడ్ చేయాలి. ఆర్ఎల్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా, ఇదే ఆటోమేటిక్ యాడ్ చేస్తుంది అనుకుంటా, చూద్దాం. సో ఇప్పుడు మనం K8 రిసోర్సెస్ లోపలికి వెళ్తున్నాం. ఈ K8 రిసోర్సెస్ మేనిఫెస్ట్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవి పుష్ చేయాలి. మేనిఫెస్ట్ ఫైల్ ని పుష్ చేసాం. సో మళ్ళీ ఇక్కడ పుల్ చేసి ఇక్కడ నుంచి మనం అప్లై చేయాలి. git pull, now kubectl apply, ఆల్రెడీ రన్ అవుతున్నామో చూద్దాం. get deployment, మీరు డైరెక్ట్ గా డిలీట్ చేయొచ్చు kubectl delete deployment అని.
యాంటీనిక్స్. సో మనం మన కస్టమ్ ఇమేజ్ తో చేస్తున్నాం కాబట్టి అది నేను డిలీట్ చేశాను. kubectl apply -f deployment. ఓకే, ఇక్కడ పార్ట్స్ చూసామంటే మనకు ఎర్రర్ ఇమేజ్ పుల్. ఎర్రర్ ఇమేజ్ పుల్ అంటే ఏంటి? ఇమేజ్ ని పుల్ చేయలేకపోతుంది అని. సో మనం ఏమైనా రాంగ్ ఇచ్చామా లేదో చూద్దాం. ఓకే, సో దట్ ఈస్ నైస్. సో ఇది మనకు యూజువల్ గా వచ్చేది అనమాట. ప్రాజెక్ట్స్ లో మనకు యూజువల్ గా ఎర్రర్ ఇమేజ్ పుల్ అంటే ఎలా ఎక్కడి నుంచి వస్తుంది ఎర్రర్ అంటే, ఇప్పుడు నేను ఇది అప్లై చేశాను కదా, kubectl అప్లై అనేది, ఈ పాడ్ ఏదో ఒక నోడ్కి వెళ్తుంది. ఈ నోడ్ అనేది ఇక్కడ నుంచి పుల్ చేస్తుంది అనమాట, డాకర్ హబ్ లోంచి. మీ పాడ్ ఏ నోడ్ లోపలికి అయితే వెళ్తుందో ఆ నోడ్ అనేది ఇక్కడ నుంచి పుల్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం ఏమైనా రాంగ్ ఇచ్చింటే అది పుల్ చేయలేదు. ఆబ్వియస్లీ మనం ఇమేజ్ నేమే మార్చాం కాబట్టి ఐ షుడ్ గివ్ దిస్ :1.0 కదా. క్యూబర్నెటిస్ లో ఫేమస్ ఎర్రర్స్ అంటే క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్. నిన్న మనం చూసాం. క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ అంటే ఏంటి? మీ ఇమేజ్ నుంచి పాడ్ క్రియేట్ అవ్వలేకపోవడం. అంటే మీరు ఇమేజ్ లో ఇచ్చిన కమాండ్ పాడ్ ని కంటిన్యూస్ గా రన్నింగ్ లో ఉంచలేకపోవడం. అలానే ఎర్రర్ ఇమేజ్ పుల్. మీరు kubectl మేనిఫెస్ట్ అప్లై చేసిన తర్వాత అది ఏదో ఒక నోడ్కి వెళ్తుంది. ఆ నోడ్ ఏంటంటే ఇక్కడ నుంచి పుల్ చేయడానికి చూస్తుంది. మీరు ఇచ్చిన ఏదర్ ఇమేజ్ నేమ్ ఆర్ అడ్రస్ రాంగ్ ఇచ్చారంటే అది పుల్ చేయలేకపోతుంది. అందుకని ఎర్రర్ ఇమేజ్ పుల్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకోసారి అప్లై చేద్దాం. సో ఇప్పుడు అప్డేట్ అయింది, చూద్దాం. ఇప్పుడు చూడండి, రన్నింగ్ లోకి వస్తున్నాయి. రన్నింగ్ లోపలికి వచ్చాయి. మనం kubectl గెట్ సర్వీస్ చూద్దాం. మనకు లోడ్ బ్యాలెన్సర్ వచ్చింది. లోడ్ బ్యాలెన్సర్ లోపలికి వెళ్దాం. అవుట్పుట్ 30,007 ఓపెన్ అయింది. ఇక టార్గెట్ ఇన్స్టెన్సెస్ అన్ని హెల్తీగానే ఉన్నాయి. నౌ లెట్ us see this. ఓకే, సో దిస్ ఇస్ వర్షన్ 1. సో ఇప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారు? వాళ్ళు కొన్ని చేంజెస్ చేసి వర్షన్ 2ని రిలీజ్ చేస్తారు. సింపుల్ గా అస్యూమ్ దిస్ ఇస్ దే డిడ్ సమ్ చేంజెస్. వాళ్ళు ఎంత చిన్న చేంజెస్ చేసినా, ఎంత పెద్ద చేంజెస్ చేసినా, ఓకే, దే డిడ్ సమ్ చేంజ్. సో ఇప్పుడు వాళ్ళు పుష్ చేస్తారు. డాకర్ ఫైల్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ మనం రీబిల్డ్ చేయాలి. రీబిల్డ్ చేయాలి అన్నప్పుడు మనం వర్షన్ చేంజెస్ చేస్తాం. ఇక్కడ 2.0 ఇచ్చాను. సారీ, డాకర్ బిల్డ్ 2.0 ఇచ్చాను. పుష్ చేశాను. సో ఇప్పుడు ఇమేజ్ రెడీ అయింది. అప్లికేషన్ కి సంబంధించిన ఇమేజ్ అయితే రెడీ అయింది. ఓకే, పుల్ చేశాను. ఓకే, పుల్ చేశాను. పుష్ చేస్తున్నాను. ఇఫ్ యు సీ ఓన్లీ
వన్ లేయర్ ఇస్ పుష్. మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ లేయర్ మాత్రం. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇమేజ్ రెడీ అయిపోయింది, మనం కొత్త వర్షన్ రిలీజ్ చేయాలి అప్లికేషన్ కి. సో సింపుల్ గా మనం ఇక్కడ చేంజ్ చేస్తాం, క్రియేట్ రిసోర్సెస్ లోపలికి వెళ్ళి డిప్లాయ్మెంట్ లో మన వర్షన్ నెంబర్ మాత్రం చేంజెస్ చేస్తాం 2.0. ఓకే, వర్షన్ నెంబర్ చేంజ్ చేసి 2.0నే కదా ఇచ్చాం. ఓకే, వర్షన్ నెంబర్ చేంజెస్ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన మేనిఫెస్ట్ ని అప్లై చేసామంటే సరిపోతుంది. git pull kubectl apply -f16. సో ఇప్పుడు చూడండి, కొత్తగా ఒకటి క్రియేట్ అవుతుంది, పాతది టెర్మినేట్ అవుతుంది, మళ్ళీ కొత్తగా ఒకటి క్రియేట్, మొత్తం అయిపోయింది. మనం జస్ట్ బ్లింక్ చేసే టైంలోనే అయిపోయింది మొత్తం. ఇఫ్ యూ సీ ద ఏజ్, ఇదే VM లో చేంజెస్ చేయాలంటే మనం సో మళ్ళీ మొత్తం రన్ చేసి చాలా ప్రాసెస్ ఉంటుంది. బట్ కంటైనర్స్ చూడండి ఎంత సింపుల్ గా ఉందో అప్డేట్ చేయడం అనేది. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ని చేంజెస్ చేస్తే అప్లికేషన్ అనేది వర్షన్ చేంజ్ అవుతుంది. సో ఎలా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో అంటే, ఇప్పుడు డిప్లాయ్మెంట్ రిసోర్స్ తీసుకుందాం. సో ఇది డిప్లాయ్మెంట్. మీరు డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, డిప్లాయ్మెంట్ ఇంటర్నల్ గా ఏమేమి క్రియేట్ చేస్తుంది, రెప్లికా సెట్ అండ్ పాడ్ కదా. సో ఇప్పుడు ఒక రెప్లికా సెట్, సో డిప్లాయ్మెంట్ ఫస్ట్ రెప్లికా సెట్ ని క్రియేట్ చేస్తుంది, రెప్లికా సెట్ పాడ్స్ ని క్రియేట్ చేస్తుంది. యాక్చువల్లీ డిప్లాయ్మెంట్ డైరెక్ట్ గా పాడ్స్ ని క్రియేట్ చేయదు, డిప్లాయ్మెంట్ రెప్లికా సెట్ ని క్రియేట్ చేస్తుంది, రెప్లికా సెట్ పాడ్ ని క్రియేట్ చేస్తుంది. This is how it is going on, right? So this is pod. సో ఇప్పుడు నేను మళ్ళీ వర్షన్ ని చేంజెస్ చేసి మళ్ళీ అప్లై కొడితే ఏమవుతుందంటే, డౌన్ టైం ఉండకూడదు మన క్యూబర్నెటిస్ అన్న తర్వాత. ఓకే, ఇప్పుడు డిప్లాయ్మెంట్ ఏం చేస్తుంది, అనదర్ రెప్లికా సెట్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ రెప్లికా సెట్ ఒక పాడ్ ని క్రియేట్ చేస్తుంది అన్నమాట, కొత్త వర్షన్ తో. ఇది ఓల్డ్ వర్షన్, ఇది న్యూ వర్షన్. ఓకే, దిస్ ఇస్ ఓల్డ్ వర్షన్ అండ్ దిస్ ఇస్ న్యూ వర్షన్. సో ఈ రెప్లికా సెట్ ఫస్ట్ ఒక పాడ్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, కొత్త వర్షన్ ఒకటి వచ్చింది కదా, దిస్ ఇస్ రోలింగ్ అప్డేట్. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం, రోలింగ్ అప్డేట్ ఏంటి అంటే మెల్లమెల్లగా కొత్త వర్షన్ అప్ చేయడం, పాత వర్షన్ ని రిమూవ్ చేయడం. ఓకే, సో ఇప్పుడు
ఇప్పుడు ఏమవుతుంది, పాతది డిలీట్ అవుతుంది ఒకటి. ఇది డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక కొత్త పాడ్ వస్తుంది. మళ్ళీ ఇది డిలీట్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఇంకొక కొత్త పాడు. మళ్ళీ ఇది డిలీట్ అవుతుంది. సో ఇవన్నీ డిలీట్ అయిపోయాక ఇంకా రెప్లికా సెట్ ఏం చేస్తుందని అది కూడా డిలీట్ అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ హౌ డిప్లాయ్మెంట్ వర్క్స్. ఓకే, సో ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేది కొన్ని కమాండ్స్ ద్వారా చూసుకోవాలి అంటే, మనం ఇప్పుడు డిప్లాయ్మెంట్ చేస్తాం. మనం డిప్లాయ్మెంట్ పక్కాగా సక్సెస్ అవుతుందా అనేది మనం చెప్పలేం కదా, కొన్ని టెస్టింగ్ అయితే చేసుకోవాలి. సో ఆ టెస్టింగ్ కోసం కొన్ని సింపుల్ కమాండ్స్ ఉన్నాయన్నమాట. హిస్టరీ చెక్ చేయడానికి ఫస్ట్ నేను kubectl deployment commands అని ఇస్తే, ఆర్ఎల్స్ ఎక్కడైనా ఉంటాయని చూద్దాం. kubectl rollout history. ఇంతవరకు మీరు డిప్లాయ్మెంట్ లో ఏం చేశారు? ఇప్పుడు డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్ డిలీట్ అయిందా, డిలీట్ అవ్వలేదా? ఇక్కడ డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పటికీ డిలీట్ అవ్వదు. డిప్లాయ్మెంట్ కింద ఉండే రెప్లికా సెట్ పార్ట్స్ మాత్రమే డిలీట్ అవుతుంటాయి. డిప్లాయ్మెంట్ తన వర్షన్స్ అలా సేవ్ చేసి పెట్టుకుంటుంది అనమాట. అది చూద్దాం. అది ఇప్పుడు kubectl కమాండ్ rollout history deployment / మన డిప్లాయ్మెంట్ నేమ్ engines. సో ఇప్పుడు చూడండి, 3 రివిజన్స్ రన్ చేసాం మనం. ఫస్ట్ రివిజన్ రన్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది. సెకండ్ రివిజన్ వర్షన్ 1, థర్డ్ రివిజన్ వర్షన్ 2.0. ఓకే, సో ఇప్పుడు స్టేటస్ చెక్ చేసుకోవాలి. kubectl సో రివిజన్ 2 యొక్క స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఇలా చూద్దాం. రివిజన్ 2 యొక్క హిస్టరీ, నా డిప్లాయ్మెంట్ నేమ్ వచ్చి జస్ట్ ఎంజినిక్స్ హైఫన్ డిప్లాయ్మెంట్ కాదు కదా. సో అక్కడ మీరు అప్పుడు ఏ వర్షన్ రన్ చేశారు, ఆ డిప్లాయ్మెంట్ స్పెక్ అంతా అక్కడ ఉంది చూడండి. పాడ్ లో ఇచ్చిన టెంప్లెట్. రివిజన్ 1 లో ఏమి ఇచ్చాం, రివిజన్ 3 లో ఏమి ఇచ్చాం. సో ఇది మొత్తం సేవ్ చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు నేను కొత్త వర్షన్ చేశాను. కొత్త వర్షన్ అన్ని సార్లు సక్సెస్ అవుతుందని గ్యారంటీ ఉందా? కొత్త వర్షన్ అన్ని సార్లు సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, కొత్త వర్షన్ ఫెయిల్ అయింది అన్నప్పుడు జనరల్ గా రిలీజ్ ని ఆపేసి ఇమీడియట్ గా ప్రీవియస్ వర్షన్ కి రోల్ బ్యాక్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం చూడండి, kubectl రోల్ అవుట్ అండు డిప్లాయ్మెంట్ అని ఇస్తే ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే పాత వర్షన్ కి మూవ్ చేస్తుంది. రోల్ బ్యాక్ టు ఇమీడియట్ ప్రీవియస్ వర్షన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది రన్ చేశానంటే రివిజన్ 2కి వెళ్తాను. Now you can see kubectl get pods.
రోల్ బ్యాక్ అయిపోయింది ప్రీవియస్ వర్షన్. లేదు నాకు స్పెసిఫిక్ వర్షన్ కావాలి అంటే ఆ స్పెసిఫిక్ వర్షన్ నెంబర్ ఇవ్వాలి. చెక్ ఇఫ్ ద రోల్ బ్యాక్ ఈజ్ సక్సెస్ఫుల్. kubectl get deployment nginx. సో అన్ని జస్ట్ స్టేటస్ చెక్ చేయడం. స్టేటస్ కి ఇంకొక కమాండ్ ఉంది, kubectl rollout status deployment engines successfully rolled out. సో ఈ కమాండ్స్ అన్ని యూజ్ చేసుకొని మనం ప్రాజెక్ట్స్ లో మనం చేసిన అప్లికేషన్ డిప్లాయ్మెంట్ సక్సెస్ అయిందా లేదా అని చెక్ చేసుకొని, మోస్ట్లీ సక్సెస్ అవుతుంది. చాలా తక్కువ కేసెస్ లో ఫెయిల్యూర్ అయినప్పుడు ఇమీడియట్లీ రోల్ బ్యాక్ చేసి దెన్ we will do root cause analysis. Okay. So this is about deployment resource. ఇప్పుడు మనం ఇవన్నీ యూజ్ చేసుకొని మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్స్, సర్వీసెస్, పాడ్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం కాన్ఫిగ్ మ్యాప్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం మన క్యూబర్నెటిస్ రిసోర్సెస్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, let us take 5 minutes break. సో ఇప్పుడు మనం మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని క్యూబర్నెటిస్ రిసోర్సెస్ యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. I'm going to create another repo. Expense K8 expense. Clone K8 expense. సో ఫస్ట్ నేను క్రియేట్ చేసిన రిసోర్స్ ఏంటి ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కోసం? నేమ్ స్పేస్, నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి కదా ఫస్ట్. మనం ఎక్స్పెన్స్ కి సపరేట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేసి అందులో చేద్దాం. దాని తర్వాత MySQL. మనం ఆల్రెడీ ఇమేజ్ చేసాం కదా, ఆల్రెడీ ఇమేజెస్ చేసుకొని మనం డాకర్ అప్ కి పుష్ చేసాం. Let us use those images. If required, we will do some changes and then do it again. Okay. Manifest.aml. So ఏం రిసోర్స్ క్రియేట్ చేయమంటారు? MySQL. ఆల్వేస్ గో ఫర్ డిప్లాయ్మెంట్. ఓకే, పాడ్ అట్లాంటివి ఏమొద్దు. సో యూజువల్లీ ఆల్వేస్ గో ఫర్ డిప్లాయ్మెంట్. నేను రెప్లికాస్ మాత్రం ఒకటే పెడుతున్నాను, ఎందుకంటే డేటాబేసెస్ అనేది స్టేట్లెస్ కాదు, స్టేట్ఫుల్ కాబట్టి మళ్ళీ అవి డిఫరెంట్ ఓన్ స్టోరేజెస్ ని క్రియేట్ చేసుకుంటాయి యూజువల్ గా డేటాబేసెస్. సో డేటాబేస్ ని మనం జనరల్ గా అయితే క్యూబర్నెటిస్ లో ఉంచము. We will keep databases in RDS actually, but this is for our practice కాబట్టి it is fine. Okay.
సో క్యూబర్నెటీస్ మేజర్ గా స్టేట్లెస్ అప్లికేషన్స్ కోసం మాత్రమే. మోస్ట్లీ ఎవరు కూడా క్యూబర్నెటీస్ లోపల డేటాబేసెస్ ని క్రియేట్ చేయరు. ఓకే, సో డిప్లాయ్మెంట్ MySQL నేమ్ స్పేస్ ఎక్స్పెన్స్. ఓకే, లేబుల్స్ ప్రాపర్ గా ఇద్దాం. యాప్ MySQL tier. ఓకే, ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్ అని ఇద్దాం. ఓకే, సో వీటిని మనం సెలెక్టర్స్ లో కూడా మెన్షన్ చేద్దాం. జాయిన్ DevOps /MySQL/1.0.0 అంట. ఓకే, పోర్ట్స్ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్ గా అదే ఓపెన్ చేస్తుంది, మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ అవర్ MySQL డిప్లాయ్మెంట్. చూద్దాం, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే వి విల్ క్రియేట్ అగైన్. ఓకే, clone CDK8 expense. సో ఫస్ట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి. kubectl apply -f01 నేమ్ స్పేస్ క్రియేట్ అయింది. సో మీరు డిప్లాయ్మెంట్ రాసేటప్పుడు ఖచ్చితంగా నేమ్ స్పేస్ ఇవ్వాలి, లేకపోతే ఇది డిఫాల్ట్కి వెళ్తుంది. cd MySQL kubectl apply -f manifest.yaml. ఓకే, kubectl get deployment. ఇక్కడ లేదు మనకి. why? because by default it is giving us డిఫాల్ట్ నేమ్ స్పేస్. మీరు సపరేట్ గా ఏదైనా కావాలనుకుంటే -n ఎక్స్పెన్స్ అని ఇచ్చుకోవాలి. ఓకే, kubectl get ports -n expense. kubectl exec -it -bash -n expense. -n expense అని ముందు ఇద్దాం. ఓకే, ఇక్కడ MySQL -u root -p expense app@1. ఓకే, show databases use transactions show tables. ఓకే, అంత బాగుంది, సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏది క్రియేట్ చేయాలి? బ్యాక్ ఎండ్ క్రియేట్ చేయాలి. బ్యాక్ ఎండ్ MySQL తో ఎలా కనెక్ట్ అవుతుంది? కెన్ బ్యాక్ ఎండ్ డైరెక్ట్లీ కనెక్ట్ టు MySQL? సో ఇప్పుడు ఇది ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్ అనుకుంటే MySQL pod రన్ అవుతుంది త్రూ డిప్లాయ్మెంట్. ఇట్స్ ఫైన్. సో బ్యాక్ ఎండ్ కూడా రన్ చేస్తాం.
బ్యాక్ ఎండ్ MySQL pod తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏం యూస్ చేసి కనెక్ట్ చేయాలి మనం. పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్ కి ఏం చేయాలి, సో సర్వీస్ క్రియేట్ చేయాలి. Kubernetes సర్వీస్. సో మనం MySQL pod ని MySQL సర్వీస్ తో అటాచ్ చేయాలి. సో దిస్ ఇస్ MySQL సర్వీస్. ఇప్పుడు బ్యాక్ ఎండ్ వచ్చేసి MySQL కి పాడ్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వకుండా MySQL సర్వీస్ కి కనెక్ట్ అయితే అది లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. సో ఐ షుడ్ అటాచ్ సర్వీస్ టు MySQL. ఏ టైప్ ఆఫ్ సర్వీస్ యూస్ చేయమంటారు, నోట్ పోర్టల్, లోడ్ బ్యాలెన్సర్, క్లస్టర్ అయిపోయింది. సో ప్యూర్లీ ఇంటర్నల్, back end MySQL connection purely internal. So I will go for cluster IP. Okay, labels, same labels used. Service name MySQL, selector protocol, port number 3306, target port kuda 3306. Okay, so target port 3306 mandatory. Service port అనేది మన ఇష్టం, బట్ యూజువల్ గా లెట్ us keep the same, కన్ఫ్యూజన్ లేకుండా. git pull, ఇప్పుడు నేను మళ్ళీ అప్లై చేస్తే మనకు సర్వీస్ కూడా క్రియేట్ అవుతుంది. kubectl apply manifest, సర్వీస్ కూడా క్రియేట్ అయింది. kubectl get svc, అది బై డిఫాల్ట్. ఓకే, సో బై డిఫాల్ట్ దేనిలోకి వెళ్ళింది, అది డిఫాల్ట్ నేమ్ స్పేస్ లోకి వెళ్ళింది కదా. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ టు కీప్ నేమ్ స్పేస్ యాజ్ ఎక్స్పెన్స్. నేను ఇప్పుడు ఈ సర్వీస్ ని డిలీట్ చేయాలి. kubectl delete svc MySQL. ఓకే, డిలీట్ చేసి push it again and pull, recreate. Okay, kubectl get svc -n expense. సో ఇంకా ఇలా -n అనే ప్రతిసారి ఇవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మనకు kubens అనేది ఒకటి ఉంది, సింపుల్ కమాండ్ లైన్ టూల్. ఈ kubens కానీ మీరు ఇన్స్టాల్ చేశారంటే మీరు ఆటోమేటిక్ గా ఒకటి సెట్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద కమాండ్స్. ఓకే, git clone, okay, sudo git clone, and then సాఫ్ట్ లింక్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు kubens నేమ్ స్పేస్ ఎక్స్పెన్స్ అని సెట్ చేశారనుకోండి, సో బై డిఫాల్ట్ గా నేమ్ స్పేస్ అనేది ఎక్స్పెన్స్ అనేది సెట్ అయిపోతుంది. నౌ యూ కెన్ గివ్ kubectl get pods, ఆటోమేటిక్ గా ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్ నుంచి వస్తాయి అనమాట. kubectl get సర్వీస్. ఓకే, సో సింపుల్ కమాండ్ లైన్ టూల్. సో MySQL సెటప్ అయిపోయింది. నౌ వీ నీడ్ బ్యాక్ ఎండ్.
బ్యాక్ ఎండ్ కూడా డిప్లాయ్మెంటే యూస్ చేస్తాం. MySQL ప్లేస్ లో I will give backend. ఓకే, టియర్ బ్యాకెండ్ కాకుండా టియర్ వచ్చేసి టియర్ బ్యాకెండ్, అప్లికేషన్ బ్యాకెండ్ టియర్, ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్. కరెక్టే కదా. పోర్ట్ నెంబర్స్ మాత్రం టార్గెట్ పోర్ట్ ఎంత, బ్యాకెండ్ టార్గెట్ పోర్ట్ ఏంటి, టార్గెట్ పోర్ట్ బ్యాకెండ్ టార్గెట్ పోర్ట్ 8080. సో సర్వీస్ కూడా అదే ఉంచుదాం. ఓకే, లేబుల్స్ ఇంకొకసారి చెక్ చేద్దాం. బ్యాకెండ్ ఎక్స్పెన్స్. ఓకే, సో దిస్ ఇస్ ఫైన్. ఇక్కడ బ్యాకెండ్ కి ఏముండాలి, సర్వీస్, క్లస్టర్ ఐపీ, నోట్ పోర్ట్ ఆర్ లోడ్ బ్యాలెన్సర్. క్లస్టర్ ఐపీ, ఇది కూడా మనం ఏమి పబ్లిక్ ఎక్స్పోజ్ చేసేది ఏం కాదు. K8 resources, git pull for K8 expense, git pull pd backend kubectl apply -f manifest.yaml. kubectl get pods, backend is running. ఓకే, అందులో మనం హోస్ట్ MySQL పెట్టాం కదా మన డాకర్ ఫైల్లో. ఎక్స్పెన్స్ డాకర్ లో బ్యాక్ ఎండ్ లో మనం హోస్ట్ ఇచ్చింది MySQL. సో ఇట్ ఈస్ రన్నింగ్ అండ్ కనెక్టింగ్. ఓకే, మనం ఒకవేళ లాగ్ చెక్ చేయాలంటే kubectl logs backend is started and connected to MySQL through service. Next, front end. Same manifest, almost same, but ఇక్కడ back end బదులు front end. టియర్ ఫ్రంట్ ఎండ్ టియర్ అయినా ఓకే, ఆర్ వెబ్ టియర్ అని మీరు రాసినా ఓకే. ఓకే, మన ఫ్రంట్ ఎండ్ ఇమేజ్ ఆల్రెడీ ఉంది డాకర్ లోంచి. పోర్ట్ నెంబర్స్, వాట్ ఈస్ ద టార్గెట్ పోర్ట్, 80. ఓకే, వాట్ ఈస్ ద సర్వీస్ పోర్ట్, 80. What type of service, so spec లో type, we need to expose this to internet కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేస్తాం. సో మీరు నోట్ పోర్ట్ కావాలంటే స్పెసిఫిక్ గా ఇచ్చుకోవచ్చు, ఆర్ ఎల్స్ లెట్ ఇట్ క్రియేట్ ర్యాండమ్లీ సంథింగ్, అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ అదే చూసుకుంటుంది. ఇంకా ఏమైనా ఉన్నాయా చేంజెస్ చేయాల్సినవి? మనకు మేనిఫెస్ట్ ఫ్రంట్ ఎండ్ డాకర్ ఉంది కదా, ఐ మీన్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్, ఆ కాన్ఫిగరేషన్ ఒకసారి చెక్ చేద్దాం. ఎక్స్పెన్స్ డాకర్ ఫ్రంట్ ఎండ్, ఇక్కడ మనం ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్ లో విల్ దిస్ వర్క్అవుట్ ఆర్ నాట్.
మనం బ్యాక్ ఎండ్ లో ఇచ్చిన సర్వీస్ ఏంటి? నేమ్ బ్యాక్ ఎండే కదా, 8080 కదా, వర్కౌట్ అవుతుంది కదా. బ్యాక్ ఎండ్ సర్వీస్ నేమ్ పోర్ట్ నెంబర్ 8080, ఇట్ మస్ట్ వర్కౌట్. Gate expense, gate pull, CD front end, kubectl apply -f manifest.yaml. kubectl get ports, front end create అవుతుంది. Trash loop back off. Okay, kubectl logs permission deny. ఓకే, సో క్యూబర్నెటిస్ లో ఏంటి అంటే పోర్ట్ నెంబర్ 80ని ఓపెన్ చేయడానికి క్యూబర్నెటిస్ యాక్సెస్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మనం ఏ యూజర్ తో రన్ చేస్తున్నాం? Nginx ఏ యూజర్ తో రన్ చేస్తున్నాం? రూట్ ఆర్ నాన్ రూట్? నాన్ రూట్ కదా. సో 0 to 1024 పోర్ట్స్ అనేది సిస్టమ్ పోర్ట్స్ అనమాట. అంటే కొన్ని వెల్ నోన్ ప్రోటోకాల్స్ కి అలొకేట్ చేసిన పోర్ట్స్ అది. ఆ పోర్ట్స్ లోపల జనరల్ గా నాన్ రూట్ కంటైనర్స్ వెళ్ళి ఆ పోర్ట్స్ ని తీసుకోవడం అనేది కుదరకపోవచ్చు నాన్ రూట్ గా చేస్తున్నప్పుడు. ఓకే, సో అలా కుదరినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్ పోర్ట్ అనేది చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది, ఆర్ ఎల్స్ రూట్ ప్రివిలేజ్ తో రన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్ పోర్ట్ చేంజ్ చేయాలి అన్నప్పుడు డాకర్ ఫైల్స్ ఎక్స్పెన్స్ డాకర్ లో హౌ డు యూ చేంజ్ ద Nginx డిఫాల్ట్ పోర్ట్, ఇక్కడ చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఎయిట్ జీరో ఇక్కడ కూడా 8080 ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం రీబిల్డ్ చేసి మళ్ళీ చూసుకోవాలి. సిడి డాకర్ ఎక్స్పెన్స్ డాకర్ సిడి ఫ్రంట్ ఎండ్ git ఎక్స్పెన్స్ డాకర్ లేదు. సో ఇది క్లోన్ చేసి git clone expense docker front end cat nginx.conf ఒకసారి చూద్దాం. 8080. ఓకే, docker build -t join DevOps /front end నేను :1.1.0 అని ఇస్తున్నా డాట్. docker push ఓకే, పుష్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ 1.1.0 ఇవ్వాలి. ఓకే, పోర్ట్ నెంబర్ టార్గెట్ పోర్ట్ 8080, సర్వీస్ కూడా మనం సర్వీస్ పోర్ట్ యూ కెన్ కీప్ ఇట్ 80, నో ప్రాబ్లం. ఓకే, టార్గెట్ పోర్ట్ మాత్రమే, సర్వీస్ పోర్ట్ అనేది మన ఇష్టం. యూజువల్లీ విల్ కీప్ 80 కదా, ఎందుకంటే అదర్వైజ్ యూజర్ కి మీరు -8080 అని ఇవ్వాల్సి వస్తుంది, డిఎన్ఎస్ కాకుండా. ఓకే, నౌ లెట్ us create expense
create expense front end, git pull kubectl apply -f manifest. Okay. Now kubectl get svc, kubectl get ports, still crash loop back off. kubectl logs till 8080 వస్తుందంటే నేను గిట్ పుల్ చేయలేదా? kubectl rollup history deployment kubectl get deployment front end revision 2. Reset command. Get time specific version check చేయడం. Rollout history deployment slash nginx revision equal to. Okay. Rollout history. One dot one dot zero. చేంజెస్ చేసాం కదా ఎక్స్పెన్స్ డాకర్ లో ఫ్రంట్ ఎండ్ లో nginx కాన్ఫిగరేషన్ cd expense docker 3d front end cat nginx.conf 8080 and read expense front end manifest. ఇక్కడ పోర్ట్ చేంజెస్ చేసినప్పుడు కంటైనర్ పోర్ట్ అనేది పెడదాం.
container ports 8080. CD K8 expense front end git pull kubectl apply -f manifest. Again crash loop back off. CTL logs tc nginx.conf/file. Still port number 18 వస్తుంది nginx configuration లో. Spin stopper నేను ఒక చిన్న రన్ చేస్తాను. డాక్టర్ రన్ nginx చూద్దాం అసలు ఎలా ఉంటుంది. nginx -t డాక్టర్ ps nginx ఎలా బిహేవ్ చేస్తుందో డాక్టర్ exec -it 96 bash cd etc nginx cat nginx.conf and ఇంకెక్కడో కాన్ఫిగరేషన్ లో రాంగ్ వచ్చింది. cdconf.t cat default.conf. ఈ default.conf లో ఇక్కడ కూడా ఉంది. యాక్చువల్లీ ఈ default.conf మనకు అవసరం లేదు, దీన్ని రిమూవ్ చేయాలి. దీన్ని కూడా spin stopper front end default.conf కూడా రిమూవ్ చేస్తుంది. nginx డైరెక్టరీ conf.t/default.conf అది కూడా కన్సిడర్ చేస్తున్నది. అందుకనే మనకు ఇక్కడ ఇది కూడా చూపిస్తుంది లైన్ నెంబర్ 8 అన్నట్టు అలా conf.t/default.conf. ఓకే, సో now we need to create again cd expense docker. Few minutes will complete this. Git pull docker build 1.2.0 ఇస్తాను. తర్వాత docker push సేమ్ మేనిఫెస్ట్ ఫైల్ లో కూడా 1.2.0 ఇవ్వాలి. ఓకే, K8 expense git pull kubectl apply -f manifest.aml. kubectl get pods. ఇప్పుడు రన్ అవుతుంది. kubectl get svc. సో క్యూబ్ అనేది అలౌ చేయట్లేదు అనమాట. నాన్ రూట్ కంటైనర్స్ లో వారి ఇష్టం వచ్చినట్లు అవి
సిస్టమ్ పోర్ట్స్ ని ఓపెన్ చేయడానికి క్యూబర్నెటీస్ అలౌ చేయట్లేదు. Okay. Now let us go and try to add expense. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డిఎన్ఎస్ గా ఇచ్చామంటే సరిపోతుంది. మన రౌట్ 53లో now you can go to our hosted zone. Classic load balancer, US East 1. మన క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ రెండు ఉన్నాయా? ప్రెసెంట్ ఏంటి? ఓల్డ్ ఏమైనా ఉన్నాయి? C2 లోడ్ బ్యాలెన్సర్ ఇందాక ఎంజినిక్స్ డిప్లాయ్మెంట్ ఉంది కదా, అది అయి ఉండొచ్చు. మనకు 132864 ఇది. ఓకే, సో ఇప్పుడు మనం daws82s.online అని ఇస్తే ఐ షుడ్ గెట్ అవర్ రియాక్ట్ యాప్. ఓకే, సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ పోర్ట్స్ నాన్ రూట్ కంటైనర్స్ క్యూబర్నెటీస్ ఎన్విరాన్మెంట్ లో ఓపెన్ చేయలేవు. బట్ ఎనీహౌ అది పాడ్ వరకే, సర్వీస్ అనేది మన ఇష్టం. సర్వీస్ ఇస్ స్టిల్ ఆన్ పోర్ట్ నెంబర్ 80. Let us have few questions. Srinivas. Good morning, Shiva. Yeah, good morning. Today's class is amazing. I get some knowledge on this. సో మనం బ్రేక్ కంటే ముందు Thanks so much. డిప్లాయ్మెంట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చెప్పారు. సో అక్కడ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఎనీ డెవలపర్ ఏదైనా చేంజ్ చేశాడు అనుకోండి, ఏదైనా మైక్రో సర్వీసెస్ కానీ అప్లికేషన్ కానీ, ఓకే, సో చేంజ్ చేసినప్పుడు వాడు ఏం చేస్తాడంటే పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాడు. దట్ పర్టికులర్ ఆర్కిటెక్ట్ రివ్యూ చేసిన తర్వాత దాన్ని మెయిన్ బ్రాంచ్ కి పుష్ చేస్తారు. పుష్ చేసిన తర్వాత ఒకసారి డిప్లాయ్ మనలాంటి డెవలపర్స్ డిప్లాయ్ చేసి రన్ చేస్తారు. ఓకే, సో రన్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో ఇమీడియట్ గా మీరు ఇందాక ఒక కమాండ్ యూజ్ చేసి రోల్ బ్యాక్ యూజ్ చేస్తే ప్రీవియస్ మళ్ళీ స్టేటస్ లోకి వెళ్తుంది విత్ ఇన్ సెకండ్స్ ఆర్ మినిట్స్. ఓకే, సో ఇప్పుడు దానికంటే ముందు ఏం చెప్పారంటే మీరు ప్రీవియస్ రిప్లికా సెట్స్ ఏవైతే ఉన్నాయో, రిప్లికా సెట్స్ కానీ నోట్స్ కానీ అవి ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి కొత్త వర్షన్ వచ్చినప్పుడు. కానీ దానికి సంబంధించిన లాక్స్ మాత్రం ఉంటాయని చెప్పారు మీరు. కంప్లీట్ గా డెఫినిషన్ లైక్ మేనిఫెస్ట్ డెఫినిషన్, మేనిఫెస్ట్ అంటే దాని హిస్టరీ అనేది వర్షన్ అనేది ఉంటుంది అని చెప్పారు మీరు. సో దాన్ని మళ్ళీ ఇమీడియట్ గా ఒక కమాండ్ యూజ్ చేసేసి రన్ చేశారు, దాన్ని ఆటోమేటిక్ గా మళ్ళీ ప్రీవియస్ వర్షన్ అనేది అప్ ఉంటుంది. సో వితౌట్ డౌన్ టైమ్ అప్లికేషన్ ఈస్ గోయింగ్ టు రన్ వెల్. దాని తర్వాత ఏం చేస్తారంటే సెకండ్ ఏదైతే చేంజెస్ చేసింది ఫెయిల్ అయింది కదా, దాని మీద రూట్ కాజ్ అనాలిసిస్ అని ఈవినింగ్ ఒక కాల్ పెట్టుకొని వేసుకుంటారు కదా. సో అందులో ఆ రూట్ కాజ్ అనాలిసిస్ డిస్కస్ చేసేటప్పుడు ఇప్పుడు నేను చేసిన చేంజెస్ ఎట్లా చూపెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెరాఫామ్ లో మనం ఏం చేసామంటే స్టేట్ ఫైల్ ఉంటుంది, అందులో మనం ఏం చేసామో క్లియర్ డాక్యుమెంటెడ్ ఉంటుంది, ఏమేమి యూజ్ చేసాము, ఏం చేంజెస్ చేసాము, చేంజెస్ చేసిన తర్వాత ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది చెక్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ అట్లా ఎట్లా చెక్ చేస్తారు? ఎందుకంటే మీరు అన్ని డిలీట్ అయిపోతాయని చెప్పారు. పార్ట్స్ డిలీట్ అవుతాయి, పార్ట్స్ ఒకటి డిలీట్ అవుతాయి, లాగ్స్ అనేది ఉంటాయి కదా, ఆ పాడ్ కి సంబంధించిన లాగ్స్ మనం కంటిన్యూస్ గా షిఫ్ట్ చేస్తూ ఉంటాము ఎలాస్టిక్ సర్చ్ కి. ఓకే, సైడ్ కార్డ్స్ అని చెప్పాం కదా, ఆ పాడ్ లాగ్స్ అన్ని కంటిన్యూస్ గా షిప్ అవుతాయి. సో ఎందుకు డౌన్ అయింది, యాక్చువల్లీ ఇమీడియట్ గా రోల్ బ్యాక్ చేస్తాము, ఆ లాగ్స్ అనేది షిప్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు ఈవెన్ క్యూబర్నెటీస్ అయినా కూడా మనం పేరుకేమో డౌన్ టైమ్ డిప్లాయ్మెంట్ కానీ, బట్ ఎవరు కూడా డౌన్ టైం తీసుకోకుండా చేయరు. సో యూజువల్లీ డౌన్ టైం తీసుకునే చేస్తారు, లేకపోతే డౌన్ టైం తీసుకోకుండా చేసినా పర్లేదు, ఆ లాగ్స్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఎలాస్టిక్ సర్చ్ కి వచ్చేస్తాయి అన్నమాట.
ఓకే. సో అక్కడ మనం చూపెట్టి సో ఇవి చేశాను నేను అందుకని ఇక్కడ ఎర్రర్ వచ్చిందని చెప్పుకోవడం అనుకుంటున్నా సో అట్లీస్ట్. అక్కడ చూస్తారు అప్లికేషన్ ఎక్కడ ఫెయిల్ అయిందనేది అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ ఎవరిది వాళ్ళే అనమాట డిప్లాయ్మెంట్. అందరూ కలిసి ఏం చేయరు. చెయ్యరు. అదే ఇప్పుడు డిఫరెంట్ బ్యాక్ ఎండ్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. కాంపోనెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కాబట్టి ఫ్రంట్ ఎండ్ టీమ్ సపరేట్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ టీమ్ సపరేట్ ఉంటుంది, దాని డెవాప్స్ సపరేట్, దీని డెవాప్స్ సపరేట్ ఉంటుంది. సెపరేట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో అంటే ఏంటి, అసలు వెబ్సైట్ అప్ అవ్వలేదు అనుకోండి, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్. ఫ్రంట్ ఎండ్ లో చేంజెస్ ఏముంటాయి జనరల్ గా, నాకు లోగోస్ కొంచెం పెద్దది కావాలి, ఇంకొక మెనూ రావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇవి ఉంటాయి చేంజెస్. ఓకే, అవి లాగిన్ లో ఏమైనా చేంజెస్ చేంజెస్, అవ్వాలి. లాగిన్ లో చేంజెస్ యా కావాలి, లేకపోతే లాగిన్ చేంజ్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ లో 11 నెంబర్ డిజిట్ రావాలి, లేకపోతే వేరే కంట్రీ కోడ్ వేరే చేంజ్ చేయాలి, అట్లాంటి చేంజెస్ వస్తాయి. ఎందుకంటే నేను అట్లాంటివి కానీ దాన్ని ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ వచ్చేసరికి డేటా అనేది సరిగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు రావట్లేదు, అసలు బ్యాక్ ఎండ్ కంప్లీట్లీ అప్పే అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనకు తెలుస్తుంది కాన్ఫిగరేషన్ మిస్టేక్సా లేకపోతే ఏంటా అనేది. ఇంకా రూట్ కాజ్ అనాలిసిస్ లో తెలుస్తుంది. అది కొంచెం టైం పడుతుంది ఆబ్వియస్లీ. ఓకే, గాట్ ఇట్. రెండే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు క్యూబర్నెటిస్ లో అసలు మనం డేటాబేస్ అనేది పెట్టుకోము, అది ఆర్డిఎస్ లో ఉంటుంది అని చెప్పారు కదా. యా యా ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కాలే. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వేరే వేరే అప్లికేషన్ వేరే ఏదైతే టూల్ ఉందో అందులో మనం బ్యాక్ ఎండ్ ఈజీగా చేసుకోగలిగాము. ఐ మీన్ డేటాబేస్ ఈజీగా అర్థం చేసుకోగలిగాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్యూబర్నెటిస్ ఈ డేటాబేస్ అనేది ఎట్లా మెయింటైన్ చేస్తారు అనేది తెలియాలి. ఉంది, దానికి సొల్యూషన్ అయితే ఇచ్చారు కానీ బట్ అదేమి పాపులర్ సొల్యూషన్ అది కాదు. స్టేట్ఫుల్ సెట్ అనేది ఉంది, బట్ డేటాబేస్ క్యూబర్నెటిస్ ని ఒరిజినల్ గా కనిపెట్టిందే ఈ స్టేట్లెస్ అప్లికేషన్స్ కోసం. ఓకే, ఇక్కడ ఎంటైర్ సర్వరే మనకు ఈ వర్కర్ నోడే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఈవెన్ మీరు ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ చేసినా కూడా ఇప్పుడు ఈ వర్కర్ నోడ్ లో మనం క్యూబర్నెటిస్ కి డేటాని హ్యాండిల్ చేయమనే రెస్పాన్సిబిలిటీ ఇవ్వము. మన ఆర్డిఎస్ అనేది ఏంటి, ఇప్పుడు డేటాబేస్ అప్గ్రేడ్స్ అనేది ఉన్నాయి, రిలేషనల్ డేటాబేస్ స్నాప్ డేటాబేస్. షాట్స్ ఉన్నాయి, డేటాబేస్ బ్యాకప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆర్డిఎస్ అనేది ఒక సపరేట్ సర్వీస్ లాగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి డేటా అనేది. సో అక్కడ అన్ని రకాలుగా మనం మేనేజ్ చేస్తున్నాం. సో దాన్ని తీసుకెళ్లి మనం క్యూబర్నెటిస్ కి ఇచ్చేసామంటే అది ఇంకా ఎక్కువ కాంప్లెక్స్ చేసినట్లు, మనం రిస్క్ చేసినట్లు అవుతుంది. ఓకే, సో అది అర్థమవుతుంది స్లోగా మీకు. Got it. These are all the two questions that I have. Thank you so much, Shiva. Have a nice day. Thank you. Danish. Yeah, hi Shiva. Exactly same question, like Srinivas అడిగిన క్వశ్చన్ లైక్ రూట్ కాజ్ అనాలిసిస్ మనం ఎగ్జాక్ట్లీ లైక్ ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ ఒకవేళ అది రివర్ట్ బ్యాక్ చేస్తాం కదా, డిప్లాయ్మెంట్ రివర్ట్ బ్యాక్ చేసినప్పుడు సేమ్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ సెట్ దట్ టీకేఎస్ లాగ్స్ లో మనకి ఎంటైర్ డీటెయిల్ లాగ్స్ ఉంటాయి, అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే. అండ్ ఆర్డిఎస్ ఇప్పుడు ఆ డేటాబేస్ కి ఆల్టర్నేటివ్ గా మనకి ఏడబ్ల్యూఎస్ ఆర్డిఎస్ కాకుండా లైక్ అజ్యూర్ పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ కానీ ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ యూస్ చేస్తున్నప్పుడు మనం అలా కూడా యూస్ చేయొచ్చా? లైక్ మీరు డేటాబేస్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అప్లికేషన్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఏడబ్ల్యూఎస్ లో పెట్టుకొని, బ్యాక్ ఎండ్ జీసీపీ లో పెట్టుకొని, డేటాబేస్ అజూర్ లో పెట్టుకోవచ్చు. బట్ ఆ కనెక్షన్స్ అన్ని ప్రాపర్ గా ఉండాలి. యా, ఎవ్రీథింగ్ లైక్ పోర్ట్స్ కానీ లైక్ కనెక్షన్స్ కానీ. అదే ఒకటే అంటే క్రాస్ ప్లాట్ఫామ్స్ ఉండొచ్చు అలా. ఉండొచ్చు, బట్ కనెక్షన్స్ అనేది ప్రైవేట్ గా ఉండేలాగా చూసుకోవాలి. మన నెట్వర్క్ లోంచి బయటకు వెళ్లకుండా మన నెట్వర్క్ లోనే ఉండేలాగా చూసుకోవాలి. సపోజ్ ఆన్ ప్రెమిసెస్ లో ఉన్నా కూడా కానీ సేమ్ ఇంకా అంతే. ఆన్ ప్రిమైస్ లో ఉన్నా కూడా మనకు ఇక్కడ ఉన్నాయి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ లో, యూస్ చేసి ఆన్ ప్రిమైస్ ని క్లౌడ్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ విపిఎన్ కాన్సెప్ట్ అనుకోండి. విపిఎన్ కాన్సెప్ట్, ఓకే అంతేనా? థ్యాంక్స్. నర్సరీ నర్సరీ కానీ దామిరెడ్డి. సో ఇది అరాకిల్ డేటాబేస్ ని కంటైనర్ లో ఎక్కువ యూజ్ చేయరా రియల్ టైమ్ లో? కంటైనర్స్ లో డేటాబేసెస్ ని యూజ్ చేయరు ఫస్ట్ థింగ్. ఓకే, సో ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ అప్లికేషన్స్ అయినా ఎక్కువ యూజ్ చేశారు? స్టేట్లెస్ అప్లికేషన్స్, ఇంకా ఎండ్ యూజర్ డేటా కాకుండా క్యాషెస్ అలాంటివి పెట్టుకోవచ్చు.
ఇంకేమైనా క్యూ అప్లికేషన్స్ అలాంటి చిన్న చిన్న డేటాబేస్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, ఓకే వెంకటేష్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. మనకి క్లస్టర్ లో మనకి 3 EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా. పాడ్స్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయండి? అంటే ఇప్పుడు అవి ర్యాండమ్ గా, అంటే MySQL మనం ఒక్క పాడ్ క్రియేట్ చేసాము, ఆ 3 ఇన్స్టెన్సెస్ ఎక్కడ ఉంటుంది, ప్లస్ ఫ్రంట్ ఎండ్ మనం ఇది ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎక్కడ ఉంటాయి అవి? సారీ, ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు మనకి 3 EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి మన క్లస్టర్ లో. మనం పాడ్స్ క్రియేట్ చేసినప్పుడు అవి ఎక్కడ 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 క్రియేట్ అవుతాయి? అవి ఎక్కడైనా క్రియేట్ అవుతుంది. షెడ్యూలర్ అనే కాంపోనెంట్ ఉంటుంది, అది షెడ్యూల్ చేస్తుంది, అది వస్తుంది మనకి నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ లో. So we can Okay. control that using some concepts like taints and tolerations, affinity, anti-affinity, ఇలా కొన్ని ఉన్నాయి, వస్తుంది. ఓకే ఓకే, ప్రెసెంట్ అయితే మనకు పెద్ద రిక్వైర్మెంట్ ఏం లేదు ఎక్కడ క్రియేట్ చేయాలనేది. ఎక్కడైనా క్రియేట్ చేయండి, మనకు అప్లికేషన్ కావాలి. ఓకే, బట్ మీకు ఏమైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటే అది కొంచెం కంట్రోల్ చేయొచ్చు, ఏ నోడ్ లో కావాలి మీకు అనేది, అది వి విల్ సీ దట్. ఓకే ఓకే సార్, థ్యాంక్స్. వెంకటరామ్. వెంకటరామ్, you cannot mute. Okay, that's all for today's session. Have a nice day. See you tomorrow. Clusters time to time delete చేసుకోండి. Okay.